సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. నంద్యాల జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. యామల్పురం గ్రామంలో ఓ ఇంట్లో చోరీ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చోరీకి వచ్చిన దొంగలు మొదట ఆరు బయట నిద్రిస్తున్న నాగిరెడ్డి అనే వ్యక్తిని బంధించారు. తర్వాత ఇంటికి కాపలాగా ఉన్న వాచ్మెన్ మరియు అతని కుటుంబ సభ్యులను కూడా ఒక గదిలో బంధించి అక్కడున్న సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. ఇక దొంగల రాకను గమనించిన వృద్ధురాలు పార్వతమ్మ గేటుకు తాళం వేయగా వాటిని ఇనుప రాడ్డుతో తొలగించి ఆమె చెవిని కోసి కమ్మలను, మెడలో బంగారు గొలుసును ఎత్తికెళ్లారు. చోరీ దృశ్యాలను ఓ మూలన సీసీ కెమెరాలు రికార్డయ్యాయి. ఘటనపై నంద్యాల తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో వరుస దొంగతనాలపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా అత్త పార్వతమ్మ, మా తమ్ముడు రామిరెడ్డి ఇక్కడ ఉండేవారు. ఇక్కడ ఉంటే ఒక సోమవారం నైటు దొంగలు వచ్చినారు నలుగురు. మా తమ్ముడిని కొట్టినారు, కెమెరాలు పలగొట్టినారు. మా అత్తను లోపల నుంచి ఎక్కువ వచ్చి అవన్నీ తీసుకున్నారు. అట్లా చేసి తాళం వేసి పోయినారు. 12:30 దాటినది. మా తమ్ముడు ఇక్కడ పండుకోయినాడు. బట్టేసినారు మొహం మీద. మా తమ్ముని బాగా కొట్టి చేతులకు కట్టేసినారు. కట్టేసి లాక్కుపోయి లోపలేసినారు. అక్కడ కూలీలు ఉన్నారు, గుమస్తాలు. వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలను కూడా లోపలేసి వాకిలేసినారు. అందరిని వేసిన తర్వాత మా అత్తను లాక్కొచ్చినారు. మా అత్తను లాక్కొచ్చి కొట్టి దండ లాక్కున్నారు, కమ్మలు లాక్కున్నారు, చెవు తెగిపోయింది. ఇంకంతా బీభత్సంగా చేసి టీవీ కెమెరాలలో పల్లగొట్టి తీసుకొని పోయినారు. డబ్బులు ఉన్నది ఒక 30,000 దాకా. బంగారు ఒక 4 తులాలు, 3.5, 4 తులాలు బంగారు ఉన్నది. ఆమె మెడలో లాక్కపోయినారు. అట్లా జరిగింది. ఇంకా ఆమెను అందరి లోపలేసి వాకిలేసి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినారు.